మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. శాసనసభ మాజీ సభ్యులు అందరూ కూడా అనుభవజ్ఞులు ఉన్నారు. గ్రామీణ నేపథ్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఉంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరి యొక్క భావన ముందుగా ఇటీవల మరణించినటువంటి ఆ రైతు సోదరులు వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూనే మరోసారి వారి యొక్క ఆ స్థితిని చాలా గంభీరంగా తీసుకొని చాలా బాధగా ఈ పరిస్థితుల్లో మార్పు ఉండాలి. ఖచ్చితంగా ఈ సాంప్రదాయ పద్ధతులలో జరిగేటువంటి రాజకీయాల మూలంగా పరిష్కారం రాదు. చిత్తశుద్దితో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడం మూలంగా ఆ అడుగులు ఎటువైపు పడుతున్నాయనేటువంటిది ప్రజలకు తెలియజెప్పాలి. దీన్ని మరింత విస్తృతంగా అధ్యయనం చేయాలి. చేసి ఓ నిర్ధారణకు వచ్చి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ప్రభుత్వానికి చేస్తూనే ప్రజలను, ప్రత్యేకంగా రైతాంగ ప్రజలను అప్రమత్తం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ భావన చుట్టూ చర్చ జరిగింది. ఈ చర్చ యొక్క సారాంశం కానీ కార్యాచరణ కానీ ఈ కమిటీ తరఫున స్వయంగా కేటీఆర్ గారే ప్రకటిస్తారు. ఇప్పటికీ అర్థమైంది, ఈ 13 మాసాల రేవంత్ రెడ్డి సర్కారు యొక్క గమ్యం కానీ, గమనం కానీ, ప్రస్థానం కానీ, వేసే అడుగులు కానీ ఈ మొత్తం పరిపాలనా కాలాన్ని 5 ఏళ్లు బేరీజ్ వేసుకుంటేనే ఫలితాలను అంచనా వేయొచ్చు అనేటువంటిది వివేకం కాదు. ఏ ప్రభుత్వమైనా వేసినటువంటి అడుగులు, వేస్తున్న అడుగులు, నడుస్తున్నటువంటి ఆ ప్రయాణం ఎటువైపు పోతా ఉంది, అది ప్రగతి వైపు పోతా ఉందా, తిరోగమనం వైపు పోతుందా అనేటువంటిది వాళ్ళ యొక్క చర్యలు, వాళ్ళ యొక్క ఆచరణను బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఆ తిరోగమనం వైపు వేస్తున్నటువంటి సర్కారు యొక్క చర్యల ఫలితమే రాష్ట్రంలో ఇవాళ బలవన్మరణాలు రైతులకు. ఇవాళ మరోసారి తెలంగాణ వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడింది. ఈ సంక్షోభంలోకి మరింత కూరుకుపోకుండా ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడేది ఎట్లా, ముందుకు తీసుకుపోయేది ఎట్లా, సాక్షాత్తు ఈ రంగంలోనే నిమగ్నమైనటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 58-60% మంది ప్రజల యొక్క వాళ్ళ ఆర్తి లోకానికి తెలియాలి. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. అందుకోసమే విస్తృతమైనటువంటి పర్యటన చేసి దీని మీద గంభీరమైనటువంటి అధ్యయనం, మరి ఇప్పటికే ఒక పార్టీగా నాయకత్వంగా మాకు అవగాహన ఉన్నప్పటికీ ఇంకా క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి, అన్ని వర్గాల రైతాంగ ప్రజల నుంచి వాళ్ళ యొక్క విలువైనటువంటి సూచనలు కానీ, వాళ్ళ బాధ కానీ, వాళ్ళ యొక్క ఆవేదన కానీ పూర్తిగా క్రోడీకరించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాలి. ఈ ప్రజల డిమాండ్ అవసరమైతే జాతీయ స్థాయికి కూడా ఈ అంశాన్ని తీసుకుపోవాలనేటువంటి కోణంలో ఇవాళ చర్చ జరిగింది. కేటీఆర్ గారు స్వయంగా వారు ఇక్కడ దాకా వ్యక్తిగతంగా రావడం, మా కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడికి నివాసానికి రావడం, ఈ వచ్చిన సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ కేటీఆర్ గారిని వారి యొక్క సూచనలు చేయవలసిందిగా, వారిని ఇంటరాక్ట్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు మార్గదర్శకత్వం వహిస్తూ గౌరవనీయులైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, స్వయాన రైతు అయిన కేసీఆర్ గారి నాయకత్వంలో విశేషంగా రైతుల కోసం కృషి చేసిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా వారి నేతృత్వంలో ఈరోజు విశేషమైన అనుభవం, అదేవిధంగా గ్రామీణ నేపథ్యం, అదే మాదిరిగా రైతు కుటుంబాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ జోగు రామన్న గారు, మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, మాజీ మంత్రివర్యులు అగ్రికల్చర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి గోల్డ్ మెడల్ కూడా సాధించిన సోదరులు పువ్వాడ అజయ్ గారు, మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారు, రసమై బాలకృష్ణ గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, అదే మాదిరిగా ఆర్టీసీ మాజీ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులైన ఎంసీ కోటిరెడ్డి గారు, ఈ రకంగా పార్టీలోని విశేషమైన అనుభవము, అదేవిధంగా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ అన్ని జిల్లాల రైతుల సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి, వ్యవసాయ కమిషన్ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో 9 మంది మొత్తంగా సభ్యులతో ఈ కమిటీని పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ
రాష్ట్రంలో 2023 డిసెంబర్ దాకా ఉన్న పరిస్థితి, వ్యవసాయం పండుగగా చేసి స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి విప్లవాత్మకమైన కొన్ని పథకాలు తెచ్చి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల ఉచిత విద్యుత్తు కానీ, అదేవిధంగా భూమి శిస్తు రద్దు, నీటి తీరువా రద్దు, వాటితో పాటు చిన్న నీటి వనరులైన చెరువులను కాపాడడానికి మిషన్ కాకతీయ, అదే మాదిరిగా పెద్ద ఎత్తున సాగునీరు, అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, ఇటు కాళేశ్వరం కానీ, సీతారామ ఎత్తిపోతల పథకం కానీ, ఈ రకంగా ఒక విశేషమైన కృషి ఏదైతే గత దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందో, దానివల్ల కేంద్ర ప్రభుత్వం స్వయంగా అత్యధికంగా ఆత్మహత్యలను, రైతు ఆత్మహత్యలను నివారించిన రాష్ట్రంగా, అత్యల్పంగా, అతి తక్కువగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది అని పార్లమెంటులో ప్రకటించే స్థాయికి